ఏఐ కంటెంట్ ఛానల్స్ కి మానిటైజేషన్ అవుతదా లేదా కొంచెం చెప్పండక్క అని చెప్పేసి చాలా మంది అయితే కమెంట్స్ పెడుతున్నారనమాట. ఎస్, ఈ వీడియోలో అయితే ఏఐ కంటెంట్ ఛానల్స్ 2026లో మానిటైజేషన్ అవ్వాలి అంటే వీడియోస్ ఏ విధంగా చేయాలి, ఏఐ కంటెంట్ లో మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, ఎందుకు ఎన్నో ఏఐ ఛానల్స్ కి ఇనథెటిక్ కంటెంట్ అని చెప్పేసి మానిటైజేషన్ ని రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వన్స్ మీకు ఇనథెటిక్ కంటెంట్ పడిందా సాల్వ్ చేయటం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కి చాలా ఇంపార్టెంట్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కి కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే ఈ ఏఐ కంటెంట్ చేసే వాళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళు కూడా మధ్యలో తీసుకొచ్చి ఈ ఏఐ షార్ట్స్ అయితే పెడుతున్నారనమాట. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఎన్నో ఏఐ కంటెంట్ ఛానల్స్ ని మానిటైజేషన్ అయితే చేయటం జరిగింది. అండ్ అలాగే రీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా సాల్వ్ చేశాను. ఇక్కడ చాలా మంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారనమాట. లాస్ట్ టైం నేను ఏఐ కంటెంట్ గురించి ఒక వీడియో అయితే చేయటం జరిగింది. స్టిల్ ఇప్పటికి కూడా ఇక్కడ ఏ కంటెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు నచ్చినట్టుగా వీడియోస్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు నచ్చినట్టుగా మీరు వీడియోస్ చేసుకుంటే యూట్యూబ్ ఎందుకు మీకు మానిటైజేషన్ ఇస్తుంది? ఎలా ఇస్తుంది చెప్పండి? యూట్యూబ్ రూల్స్ ని మీరు ఫాలో అయినప్పుడే కదా మీ ఛానల్ కి సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అయ్యేది, మీకు కూడా రెవెన్యూ అనేది స్టార్ట్ అయ్యేది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ మీరు ఏఐ కంటెంట్ లో అవాయిడ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే రెండు వీడియో అండ్ అలాగే ఆడియో. ఈ రెండు మీరు ఏఐతో చేయటం ఆపేయండి. బికాస్ ఎందుకంటే ఇది ఎప్పటికైనా కూడా రిస్కే. ఇలా రెండు వీడియో ఆడియో మీరు ఏ నుంచే తీసుకుంటే యూట్యూబ్ ఏమంటుంది అంటే ఇది ప్రోగ్రామాటికల్లీ జనరేటెడ్ వీడియోస్ అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ మీకు ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి లేవు. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ జూలై 15 తర్వాత కొన్ని కొత్త యూట్యూబ్ రూల్స్ అయితే రావటం జరిగింది. అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది యూట్యూబ్, మీరు చేసే వీడియోలో అక్కడ హ్యూమన్ టచ్, హ్యూమన్ వాల్యూ అనేది యాడ్ అయి ఉండాలి, అప్పుడే నేను మీకు మానిటైజేషన్ ఇస్తాను అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ అయితే చేయటం జరిగింది అనమాట. సో ఇలా మీరు రెండు వీడియో ఆడియో ఏ నుంచే తీసుకోవటం వల్ల ఇక్కడ మీకు ఇనథెటిక్ కంటెంట్ అని చెప్పేసి ఇలా రావటం జరుగుతుంది అనమాట. ఎన్ని ఛానల్స్ అయితే ఇనథెటిక్ కంటెంట్ బారిన పడి ఎన్ని ఛానల్స్ మానిటైజేషన్ అవ్వట్లేదు అంటే అన్ని ఛానల్స్. రోజుకి ఒక్క ఛానల్ అయినా వస్తుంది నా దగ్గరికి. సో రెండు ఏతో చేస్తే ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వటం కష్టమే. కాబట్టి మీరు దాన్ని అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా చేసుకోవాలి, కొంచెం సేఫ్ సైడ్ ఉండాలి, మనకు మానిటైజేషన్ అవ్వాలి అంటే వీడియో మీరు జనరేట్ చేసుకొని రండి. ఏదో ఒక యాప్ లో ఏవి ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఏదైనా ఒకటి జనరేట్ చేసుకొని వచ్చిన తర్వాత మీ ఓన్ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. అక్కడ మనం ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల ఆ వీడియోలో మన హ్యూమన్ వాల్యూ యాడ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి మీ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకొని వస్తున్నారు కదా, ఆ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఆ ఇమేజెస్ కి మధ్య మీరు ఏం చేయాలి అంటే ఏమైనా ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి. ఎడిటింగ్ అనేది డోస్ పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ నుంచి తీసుకొస్తున్నారు, పెట్టేస్తున్నారు, అక్కడ మీ కష్టం ఏముంది అంటుందన్నమాట యూట్యూబ్. కాబట్టి ఎడిటింగ్ అనేది డోస్ పెంచండి. ఆ వీడియో పైన టెక్స్ట్ యాడ్ చేయటమా, కొంచెం ఇట్లా క్లిప్ కి మధ్య ట్రాన్సిషన్ కానీ జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఇలాంటివి మీరు యాడ్ చేయటమా, ఇట్లాంటివన్నీ మీరు ఎడిటింగ్ చేయాలి. మీ ఓన్ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. అలా చేస్తే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఓపెన్ గా చెప్తున్నాను, ఫస్ట్ అటెంప్ట్ లో ఈ ఏ కంటెంట్ మానిటైజేషన్ అవ్వదు, ఈవెన్ మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా. బికాస్ ఎందుకంటే అవి మీరు ఓన్ గా జనరేట్ చేశారా లేదా, ఇది మీ ఓన్ వాయిస్ ఓవరా కాదా అని చెప్పేసి మనకు రీజ్డ్ కంటెంట్ కానీ ఏదైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కానీ మీరు అలా వస్తే పానిక్ అవ్వద్దు. ఎవరైతే మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా ఎడిటింగ్ బాగా చేశారు అనుకుంటే మీకు రీజన్ కానీ అలా వస్తే మీరు పానిక్ అవ్వద్దు. సో మనం అపీల్ చేసుకుంటే మనకు మానిటైజేషన్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. సో అలా మీకు ఏదైనా వచ్చినా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బిగాని నాగజ్యోతి. సో ఇలా ఎంతో మందికి ఈ ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేశాను. సో ఇప్పుడు వాళ్ళు మంచిగా ఎర్న్ అనేది చేసుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐ కంటెంట్ ఇంకొక వేలో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు సునో యాప్ లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని అక్కడ మీరు జనరేట్ చేసుకొని వచ్చుకొని సాంగ్స్ మీరు ఇక్కడ పెట్టొచ్చు అనమాట. బికాస్ ఎందుకంటే అక్కడ మీరు పెయిడ్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ సాంగ్ కి మీకు కమర్షియల్ రైట్స్ ఉంటాయి. సో కాబట్టి అది కూడా ఓకే. ప్రజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఈ సునో పెయిడ్ సబ్స్క్రిప్షన్ సాంగ్స్ పెట్టినా కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి, వాయిస్ ఓవర్ ఇచ్చినా
ఈ సాంగ్స్ యాడ్ చేసిన సునోవి ఎడిటింగ్ మాత్రం ముఖ్యం. ఎడిటింగ్ కంపల్సరీ. ఎడిటింగ్ చేయాల్సిందే. టెక్స్ట్ రాయటం, ఏవైనా కొంచెం డోస్ పెంచటం, ఎడిటింగ్ బాగా చేయటం, ఇవన్నీ ఈ ఎడిటింగ్ అనేది కంపల్సరీ. సో వాయిస్ ఓవర్ ఇస్తారా సునో అనేది మీ ఇష్టం. నా సజెషన్ ఏంటి అంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. బికాస్ ఎందుకంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటారనమాట. సో ఈ విధంగా చేసుకోండి. ఇంకా మీకు సేఫ్ సైడ్ ఉండాలి మీ ఛానల్, ఏ ప్రాబ్లం రాకూడదు అని అనుకున్నట్లయితే మీరేం చేయాలి అంటే మీ వీడియో స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ మీ ఫేస్ అనేది ఖచ్చితంగా చూపించండి. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఈ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మీరు సరే ఫేస్ చూపించకపోయినా కూడా మీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా చేసుకుంటే వర్కౌట్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది. కానీ ఫ్యూచర్ లో ఏవైనా రూల్స్ మారాయి అనుకోండి, అప్పుడు కష్టం అవుతుంది. సో చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, జస్ట్ మా ఛానల్ మానిటైజేషన్ అయితే చాలు అని ఇప్పుడిప్పుడుది ఆలోచిస్తున్నారు. ఇప్పుడిప్పుడుది ఎప్పటికీ అలా ఆలోచించకూడదు అనమాట. ఎప్పటికైనా కూడా మనం లాంగ్ రన్ లో ఆలోచించాలి. బికాస్ ఎందుకంటే ఇది ఇన్కమ్ వచ్చే సోర్స్. మన ఛానల్ ఇది ఒక మన కెరీర్ లాగానే మనం భావించాలండి. ఇది కూడా ఒక జాబ్ లాగానే తీసుకోవాలి. ఏదో నేను చేశాను ఇప్పుడు పెట్టాను మానిటైజేషన్ అయితే ఇట్లా తీసుకోకండి. సీరియస్నెస్ ఉంటేనే యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయండి. ఏ కంటెంట్ అయినా ఇంకోటైనా అనమాట. సో కాబట్టి సీరియస్నెస్ గా మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫేస్ వాల్యూ యాడ్ చేశారనుకోండి, లాంగ్ టర్మ్ లో మీకు ఏదైనా యూట్యూబ్ నుంచి రూల్స్ చేంజ్ అయినా కూడా మీ ఛానల్ కి ఎటువంటి డోకా అనేది ఉండదన్నమాట. మీరు కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు అట్లా. సో ఇలా మీరు ఫేస్ వాల్యూ యాడ్ చేసి వీడియోస్ చేసుకున్నట్లయితే సేఫ్ సైడ్ ఉంటారు. ఎప్పటికీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇందాక చెప్పాను కదా, ఎన్నో ఛానల్స్ కి రీజర్ ప్రాబ్లం సాల్వ్ చేశాను అని చెప్పేసి ఒక ఆయనకైతే రీజర్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఎవరికి ఇంతవరకు ఏ ప్రాబ్లం అనేది రాలేదు. నేను చెప్పినట్లు వాళ్ళు వీడియోస్ చేసుకుంటున్నారు. కానీ ఒక ఆయన ఏం చేశారు అంటే సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళకు 6-7 months వరకు ఏ ప్రాబ్లం అనేది రాలేదన్నమాట. నెక్స్ట్ ఆయన ఏం చేశారు కొన్ని నెలల తర్వాత అంటే, ఇప్పుడు నేను క్యారెట్ నిరా అని చెప్పేసి ఈ ఫ్రూట్ వెజిటబుల్ వీడియోస్ ఉన్నాయి చూసారా, అవి ఆయన అప్లోడ్ చేశారనమాట. ఇక్కడ ఏంటి, ఈ వీడియో ఆడియో రెండు ఏవే పెట్టారు. ఇక్కడ ఏమైందంటే ఛానల్ డిమానిటైజేషన్ అయిపోయిందనమాట. ఇనథెటిక్ కంటెంట్ అని చెప్పేసి రిమూవ్ అయితే చేయటం జరిగింది మానిటైజేషన్ ని. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళు ఏఐ షార్ట్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? అసలు ఏతో మీకేం సంబంధం? మీరు హ్యాపీగా ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళు మీరు ఒరిజినల్ కంటెంట్ తోనే వెళ్ళండి. ఇప్పుడు ఏ కంటెంట్ ఈ ఏ షార్ట్స్ వేస్తే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఆశపడి మాత్రం మీరు ఈ వీడియోస్ పెట్టద్దు. మీ ఛానల్ మానిటైజేషన్ అయింటే గిన మీకు డిమానిటైజేషన్ అయిపోతుంది, లేదా దీని వల్ల మీకు ఇనథెటిక్ కంటెంట్ అని చెప్పేసి ఇలా మీకు మానిటైజేషన్ కాకుండా పోతుంది. కాబట్టి ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏ కంటెంట్ జోలికి రాకండి. వచ్చిన యూట్యూబ్ రూల్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏ షార్ట్స్ విషయంలో కూడా చాలా మంది కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ వీడియోస్ ఇమేజెస్ ని జనరేట్ చేసుకొని వచ్చి యూజ్ దిస్ సౌండ్ ద్వారా మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నారు. ఇలా చేసినప్పుడు కూడా అవ్వదనమాట. సో ఇది ఈ ఏ కంటెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.